జై శ్రీమన్నారాయణ. ఇవాళ 14వ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. ఉంగల్ పుజై కడై తోటత్తు వావియుల్ செங்கஜு நீர்வாய் நிகிஜிந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கெடுவான் போகின்றார் எங்களை முன்னம் எஜுப்பிவான் பாய் பேசும் நங்காய் எஜுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய కన్నానే పాడేలో రెంబావాయ్. ఇవాళ నిద్ర లేపేటువంటి గోపికి అంట, నేనే వచ్చి మిమ్మల్ని అందరినీ నిద్ర లేపుతాను, నేనే మీ ముందుకు వస్తాను అని చెప్పి ఆ గోపికే నిద్రిస్తుందంట. అయితే ఇవాళ గోదాదేవి 3 ప్రమాణాలతో నిద్ర లేపుతుంది. ఏంటంటే 3 ప్రమాణాలు: అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము, శబ్ద ప్రమాణము. అనుమాన ప్రమాణం ఎలా చెప్పి నిద్ర లేపుతుంది అంటే, నీ పెరటిలో, నీ వెనకాల ఉన్న పెరటి తోటలో నల్ల కలవలవేమో ముడుస్తున్నాయమ్మా, ఎర్ర కలవలేమో వికసిస్తున్నాయమ్మా. నల్ల కలవలేమో చంద్రుడు వచ్చినప్పుడు వికసిస్తాయండి, అందుకని చంద్రుడు అస్తమించాడు, సూర్యుడు ఉదయించాడని చెప్పడానికి ఎర్ర కలవలేమో వికసిస్తున్నాయమ్మా, నల్ల కలవలేమో ముడుస్తున్నాయమ్మా, లేచి రావమ్మా. ఇది అనుమాన ప్రమాణం. ఎందుకంటే వాళ్ళకి ఆ గోపిక యొక్క వెనకాల ఉన్న పెరటి తోట వీళ్ళకి కనిపించదు కదా, కానీ చెప్తున్నారు. ఇది ఒక అనుమాన ప్రమాణం. లేచి రావమ్మ అన్నా కూడా ఇంకా లేచి రాకపోయేసరికి ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణంతో ఏం చెప్తున్నారంటే, కాషాయపు వస్త్రాలు ధరించి తెల్లని పల్లటి వరుస కలిగినటువంటి ఋషులు మునులు ఆ కోవెలకు వెళ్తున్నారమ్మా స్వామిని సేవించుకోవడానికి. లేచి రావమ్మ. తెల్లని పళ్ళ వరుస అంటే మనం ఏ ఆహారం పడితే ఆహారం తింటాం, కానీ వాళ్ళు సాత్వికమైన ఆహారమే తింటారు కాబట్టి వాళ్ళ పళ్ళు బాగా తెల్లగా ఉంటాయండి, అందుకని తెల్లని పళ్ళని వరుస అని చెప్పింది. ఇది ప్రత్యక్ష ప్రమాణం, అంటే చూసి చెప్తుంది. లేచి రావమ్మ అంటే ఇంకా లేచి రావట్లేదండి లోపల ఉన్న గోపిక. నువ్వే ముందు వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతానని మాట ఇచ్చావు, అయినా లేచి రావట్లేదు, లేచి రావమ్మ. ఇది శబ్ద ప్రమాణం. ఈ 3 ప్రమాణాలు చెప్పి లోపలున్న గోపికను నిద్ర లేపింది అమ్మవారు. ఇంకా లేచి రావట్ల. శంఖాన్ని ధరించినటువంటి వాడు, చక్రాన్ని ధరించినటువంటి వాడు, విశాలమైన భుజాలు కలిగినటువంటి వాడు, ఎర్రని పుండరీకములక నేత్రాలు కలిగినటువంటి వాడు, అటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ ఆ స్వామిని చేరుకుందామమ్మా, లేచి రావమ్మా. ఓ పరిపూర్ణురాలా, ఓ సిగ్గులేని దానా, లేచి రావమ్మా అంటే లోపలున్న గోపిక కూడా వచ్చి ఇలా గోష్ఠులకు చేరుతుందండి. జై శ్రీమన్నారాయణ. టైం